కొత్త సంవత్సరం యాల ఆనందం ఎవరు కోరుకోరు చెప్పుండ్రి. దోస్తులతోటి ఇంటోళ్లతోటి ఆనందం అందరూ పంచుకుంటారు, దావత్ చేసుకుంటారు, దండిగా ఆడివాడతారు. కానీ పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు కొందరు ఆలోచనే వేరుంటది. గీ తమ్ముళ్ళ తీరు గంత గొప్ప పనేం చేసిండ్రనంటే అందరి లెక్కన దావత్ చేసుకోకుండా తలిన్ని పైసలేసుకొని వృద్ధాశ్రమంలో ఉండే ముసలోళ్ల కండ్లల్లా, అనాథాశ్రమంలో ఉండే అయ్యవలు లేని పిల్లల కండ్లల్లా ఆనందం నింపిండ్రు. తొలుత పొదుగాల వృద్ధాశ్రమానికి పోయి వృద్ధులకు అల్పాహారం తినబెట్టిండ్రు. స్వయంగా చేతులతోటి వడ్డిచ్చిర్రు తమ్ముళ్ళు. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పి ఇంటోళ్ల లెక్క కలిసిపోయి ఆల కండ్లల్లా ఆనందం నింపిండ్రు. మా వృద్ధుల మరియు వికలాంగుల వసతి గృహంలో కొత్త సంవత్సరం సందర్భంగా మా అందరికీ అల్పాహారం అందించినందుకు మా అందరి తరఫున మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇలాగిన ఎప్పుడూ పైచేయడంతో ఎదగాలని మా అందరికీ కోరుకుంటున్నాం. ఆ టెంక మాపటాలకు అనాథాశ్రమానికి పోయి అనాథ పిల్లలకు ఆల చదువుకు అక్కరికొచ్చే వయ్యిలు పెన్నులు వంచిండ్రు. పండ్లు కూడా వంచి బేఫికర్ మేమున్నామని భరోసా ఇచ్చిండ్రు. కడమయూతంతా కేకులు కోసి బీల్ర మూతలు తీసి తాగి తందనాలాడుతాంటే చిన్న వయసులా ఎంత పెద్ద ఆలోచనో గదా గీ తమ్ముళ్ళది. కరీంనగర్ కార్ఖానాగడ్డ హైస్కూల్లా 12 సంవత్సరాల కిందట 10వ క్లాసు చదువుకున్నారట వీళ్ళంతా. 8 ఏండ్లు బట్టి ఇగో గిదే పద్ధతట కొత్త సంవత్సరం వచ్చినప్పుడల్లా. అజయ్ తమ్ముడు చెప్తున్నాడు నుండి కడమ ముచ్చట్లు. 12, 13 సంవత్సరం 10th బ్యాచ్ మాది. ఆ సంవత్సరం గత 8 సంవత్సరాలుగా మేము వృద్ధుల ఆశ్రమంలో టిఫిన్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా సాయంత్రం పూట అనాథ పిల్లలకి పండ్ల పంపిణీ, బుక్స్, పెన్నులు పంచిపెట్టడం కూడా జరుగుతుంది. ఇదే ఆనవాయితీగా మేము 8 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. వాళ్ళకు ఎవరు లేరు అనే లోటు లేకుండా మేము ఉన్నామనే భరోసాతో వాళ్లకు ఇలా ముందు అడిగేసి మా వంతు సాయం కొద్ది చేస్తున్నాము. గొప్ప ముచ్చటే. సొంత లాభం కొంత మానుకో, పొరుగువాడికి సాయపడవోయి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ వారి పలుకులు నిజం చేస్తున్న గీ తమ్ముళ్లను మన జోర్దార్ వార్తల తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం. అట్లనే ఇదే బాటలా యూత్ మొత్తం నడిచే రోజులు రావాలని కూడా గట్టిగా కోరుకుంటున్నాం.